మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళము. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ రోజు మోడీ టూర్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలో హైదరాబాద్ బీజేపీ శ్రేణులు అయితే ఒక పండగ వాతావరణాన్ని సృష్టించినట్టుగా తెలుస్తోంది. నిన్న బండి సంజయ్ బెయిల్ రావడము, ఈ రోజు మోడీ హైదరాబాద్ రావడము బీజేపీ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహకరమైన విషయంగా తెలుస్తోంది. యాజ్ యూజువల్ గా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా ఆ సభలో మాట్లాడడానికి కూర్చోవడానికి చైర్లు కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళైతే అక్కడికి ఆ సభకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి అయితే తులసి ఆయన వెళ్ళారు. సో ఈ రోజు ఓవరాల్ గా ఆ సభకు సంబంధించిన విషయాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తుంటే దాదాపుగా 11,355 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసినటువంటి మోడీ భవిష్యత్తులోనూ తెలంగాణకు మరింత అభివృద్ధి చేస్తాము, తెలంగాణను అభివృద్ధి చేసే అదృష్టం తమను వరించడం తనకెంతో సంతోషంగా ఉంది అని చెప్పారు. రాబోయే కాలంలోనూ తెలంగాణకు మరిన్ని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మరిన్ని యూనివర్సిటీలు వీటికి సంబంధించినటువంటి హామీలను కూడా ప్రధానమంత్రి మోడీ ఈరోజు సభా వేదిక ద్వారా ప్రకటించారు. మొత్తంగా చూస్తుంటే నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం కేఆర్ మరోసారి గైర్హాజరయ్యారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమంగా ఈ బహిరంగ సభ జరిగింది, పేడ్ గ్రౌండ్ లో జరిగినటువంటి బహిరంగ సభను. అయితే ఈ బహిరంగ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమకు అంటే దాని సక్సెస్ అయ్యేందుకు తమ వంతు కృషిగా చేశారు. మొత్తం అంటే ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రితో పాటు సీఎం కేసీఆర్, స్థానిక అంటే మల్కాజ్గిరి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం స్థానిక ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం ఉంది, ఆహ్వానించారు కూడా. వారికి సంబంధించినటువంటి ప్రత్యేక స్థానాన్ని కూడా కేటాయించారు. అయితే వారిద్దరూ ఈ సభకు గైర్హాజరు. రేవంత్ రెడ్డి గైర్హాజరైనప్పటికీ సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం బట్టి సర్వత్రంగా చర్య జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ ఇది 4వసారి తెలంగాణకు రావడం ప్రధానమంత్రి గడిచిన 2 సంవత్సరాలుగా. నాలుగు దఫాలుగా వచ్చినప్పటికీ ఏ ఒక్కసారి కూడా కనీసం మోడీ సభకు రాకపోయినప్పటికీ మోడీకి స్వాగతం పలికేందుకు కూడా సీఎం కేసీఆర్ రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రధానమంత్రి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, మిగతా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. అయినప్పటికీ కేంద్రం తన వంతుగా తన శాయశక్తుల తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంది అని చెప్పారు. అని ఇందులో భాగంగానే ఎంఎంటీఎస్ రైళ్లను ప్రస్తావించినటువంటి మోడీ భూసేక విషయంలో కొంత జాప్యం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం, కొన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో జాప్యం జరుగుతుందిగా ప్రస్తావించారు. ఈ విషయాన్నే బీజేపీ నాయకులు గత కొంతకాలంగా చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని మోడీ ప్రస్తావించారు. మరోవైపు అవినీతి విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఎన్ని ఇబ్బందులైనా అవినీతిని అరికట్టడమే తమ ధ్యేయం. కొంతమంది తాము అవినీతి చేసి విచారణ జరుపుతుంటే దర్యాప్తు సంస్థలు తమ విచారణ జరపద్దు అని కోర్టుకు వెళ్ళారు. ఇది అంటే కోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేసిందని చెప్పేసి మోడీ పరోక్షంగా అంటే ఇటీవల లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత కోర్టుకు వెళ్ళడం, ఈడీ విచారణకు నేను వెళ్ళను అని చెప్పేసి ఈడీ తనను విచారించకుండా ఆదేశివ్వండి, ఒకవేళ విచారించుకున్నా తన ఇంట్లో విచారించాలి, తాను చెప్పిన చోట విచారించాలి, నేను ఈడీ ఆఫీస్కి వెళ్ళను అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించింది. స్టే కూడా ఇవ్వం, విచారణ మీద స్టే కూడా ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయాన్ని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. కొంత అంటే కుటుంబ పాలన ఎక్కడ ఉంటుందో అవినీతి అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. గత 60 సంవత్సరాలుగా జరిగినటువంటి పనిలో కుటుంబమే పాలించింది కాబట్టి దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇదే విధంగా రాష్ట్రాల్లోనూ కుటుంబ పాలన ఎక్కడెక్కడ సాగుతుందో ఆయా రాష్ట్రాల్లో అవినీతి బాగా పెరిగింది అని పరోక్షంగా ఇటు కేసీఆర్ కుటుంబాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి కొంత పరోక్ష వ్యాఖ్యలు నరేంద్ర మోడీ చేశారు. మరో పక్కన ఏదైతే తెలంగాణ ప్రజానీకం ఆద్యంతం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది, మోడీ ఎటువంటి ప్రసంగం ఇచ్చే అవకాశం ఉంది, తెలంగాణ గవర్నమెంట్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తారా లేదా అని అంటే మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంది. అలాగే మోడీ ప్రస్తావించారు ఏదైతే లిక్కర్ స్కాము, అవినీతి ఉందో ఈ 2 ప్రస్తావనలతో పాటు కుటుంబ పాలన అని ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తెలంగాణ గవర్నమెంట్ కి ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు
ఎందుకు వాటిని తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది? ఇది మోడీ ప్రభుత్వం మీద ఒక నింద వేయటానికే తెలంగాణ గవర్నమెంట్ వాటి గురించి మాట్లాడట్లేదు అని కూడా ప్రస్తావించింది. అలాగే తలసాని శ్రీనివాస్ ఏదైతే వెళ్లారో కనీసం ఈ గవర్నమెంట్ తరఫున ఒక లెటర్ ఇవ్వడం కానీ, ఈ అవకాశాలు ఉన్నాయి వీటిని మాకు ఇవ్వండి అని కానీ ఎటువంటి ఇవ్వగానే జరగలేదు. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం కావాలి. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం రెండు సహకారంతో వెళ్తేనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నేను ఎవరిని రానివ్వను, నేను మాత్రం వేరే దగ్గరికి వెళ్తాను, కానీ నా దాంట్లోకి ఎవరు రావద్దు, మొత్తం నేనే అని మోనోపోలిగా వ్యవహరిస్తున్నాము. కొంచెం ఇబ్బందికరంగా మారింది. మీరు అన్నట్టుగా రాష్ట్రం ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీకేం కావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ఓకే, కానీ ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యలు ఉన్నాయి, నీ కృష్ణా విషయంలో మాకు ఏపీతో సమస్యలు ఉన్నాయి, గోదావరి నీటి విషయంలో మరోసారి వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అంటే మేము కోరము, మేము వాళ్ళు ఇస్తే మేము స్వీకరించాం, వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళాము, కాకపోతే వాళ్ళ మీద నిందలు వేస్తాం అనే విధంగా ధోరణితో ఉందని చెప్పేసి ఈ రోజు బహిరంగ సభ అనంతరం చాలా మటుకు చర్చ జరిగింది. రాజకీయ వర్గాల్లోనూ ఈ రకంగా చర్చ జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అంటే మొత్తం విపక్ష పార్టీలన్నీ, బీజేపీ పార్టీలన్నీ కూడా వేరు అంశాల మీద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, మోడీ గోబ్యాక్ అనే నినాదాలు చేశారు. ఇంకో విధంగా నిన్నటి నుంచి కూడా మోడీకి వ్యతిరేకంగా కొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా వెలిసాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా మోడీని ఎదుర్కోవడమే, అంటే ప్రతిదీ కూడా రాజకీయమే చేయాలి, అభివృద్ధి అనేది ఎక్కడ వద్దు, అభివృద్ధి కాదు ప్రతి రాజకీయమే అనే కోణంలో పార్టీలు వెళ్తున్నాయని స్పష్టమవుతుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి బహిరంగ సభకు వచ్చినటువంటి నాయకులు కానీ ఆ తర్వాత రాజకీయ వర్గాల్లోని ఈ అంశం మీద చర్చ ఉన్నది. మొత్తంగా చూస్తే మోడీ సభ సక్సెస్ కావడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం, తాము ఏదైతే అనుకున్నామో ఆ సంఖ్యలో మేము జనాలను తీసుకొచ్చాము, జనాలు కూడా స్వచ్ఛందంగా తల్లి వచ్చారు. ఇంకోటి సభా ప్రాంగణం అంతా కూడా మోడీ 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 నినాదంతోటి మారుమోగిపోయింది. శిరీష, మోడీ ప్రసంగాన్ని అయితే తెలుగులో ప్రారంభించి తెలంగాణ ప్రజానిక మనసు అయితే దోచుకుంది. అలాగే ముఖ్యంగా మనకు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని పోస్టర్స్ కూడా హైదరాబాద్ అంతా అంటించడం జరిగింది. ఈ విభజన అంశాలు ముఖ్యంగా దాంట్లో ప్రస్తావించారు. గిరిజన యూనివర్సిటీలు, అలాగే కాజీపేట కోచ్ ఒకటి చేసిన ఐటీ ఫార్మర్ సిటీ, వాటికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే దీని మీద వ్యతిరేకత చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి ఏంటి? అంటే మేము అడిగాం, మీరు ఇస్తే మేము సరిపోదు అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం అనేది చర్చ జరుగుతుంది. గడిచిన అంటే ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర పరిణామ కారణ అయినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తుంది. మోడీని సభకు సీఎం హోదాలో కేసీఆర్ గైర్హాజరవుతారు, ఆయన స్వాగతం కూడా పలకరు. కాకపోతే ఏదో ఒక కారణంతో ఏదో ఒక ఆరోపణ మీద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకాలు ఇదంతా తీసుకుంటారు అని ఎక్కడైతే ప్రచారం జరిగిందో దాన్ని యథావిధిగా కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజు విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ, బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు ఇవన్నీ కూడా చూపించాయి. అయినప్పటికీ ఎక్కడ నగరంలో మట్టుకు ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగలేదు. పోలీసు యంత్రాంగం గడిచిన వారం రోజులుగా ఏదైతే మోడీ పర్యటన సక్సెస్ చేయాలని కృషి చేసిందో రేయింబవళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఇటు హనుమాను శోభాయాత్ర ఉన్నప్పటికీ, మిగతా కార్యక్రమాలు ఉన్నప్పటికీ చాలా పకడ్బందీ వ్యూహంతో కేంద్ర బలగాలతోటి, ఎస్పీజీ సిబ్బందితోటి సమన్వయం చేసుకుంటూ ఏదైతే చేశారో అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఇక్కడ ఏ చిన్న సంఘటన అపస్థితి జరగలేదు. మొత్తంగా చూస్తుంటే మోడీ పర్యటన కేవలం 2 గంటలు జరిగినప్పటికీ ఆ 2 గంటల పర్యటనలు కూడా ఒక సికింద్రాబాద్ వైపు తప్ప మిగతా ప్రాంతంలో ఊళ్ళన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. ఒక సికింద్రాబాద్ ప్రాంతంలో కొంతసేపు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు, దాదాపుగా 2 గంటల వరకు